ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. నేషనల్ కెరీర్ సర్వీస్ గురించి నిజామాబాద్ జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీ మధుసూదన్ రావు ఇంకా మల్లికార్జునులతో పరిచయకర్త శ్రీ సలువోజు కృష్ణ శరత్ బాబు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి నేషనల్ కెరీర్ సర్వీస్ గురించి మనకు అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు నిజామాబాద్ జిల్లా ఉపాధి అధికారి బండారి మధుసూదన్ రావు గారు. వారిని అడిగి ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి బండారి మధుసూదన్ రావు గారు. నమస్కారం అండి. సార్, ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ అంటే ఏంటి? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎన్సిఎస్ అనున్నది భారతదేశంలోని అన్ని రాష్ట్రములలో నిరుద్యోగులకి ఎంప్లాయర్స్కి సమన్వయపరిచి వాళ్ళకి అనుగుణంగా వెబ్ పోర్టల్ని ప్రారంభించబడినది 2015లో. దీనిని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. దీనిలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వెబ్ పోర్టల్ ద్వారా నిరుద్యోగులు నిరంతరం తెలుసుకోవచ్చు. నిజామాబాద్లో 2023లో థర్డ్ ఫేజ్లో ఎంసీసీ అప్రూవల్ రావడం జరిగినది. దీనికి సంబంధించి ఒక యంగ్ ప్రొఫెషనల్ని మన జిల్లాకి అలాట్ చేసినారు. అతను ఈ క్యారియర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ గైడ్ చేస్తుంటాడు. దీనిలో క్యారియర్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి జాబ్ ఇన్ఫర్మేషన్ కానీ, సెకండ్ స్కిల్ మ్యాపింగ్ కానీ, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, స్కిల్ అసెస్మెంట్, యాప్టిట్యూడ్ టెస్ట్, ఇలాంటి వివిధ విషయములు ఉంటాయి. ఈ పోర్టల్లో జాబ్ సీకర్స్ ఎంప్లాయర్స్కి మధ్యవర్తిగా ఉంటుంది. దీనిలో గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, ఇంటర్నేషనల్ జాబ్స్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరములు మా దగ్గర సంబంధిత యంగ్ ప్రొఫెషనల్ గారు తెలుపుతారు. సార్ నమస్కారం. సార్, మీ పేరు, మీరు చేస్తున్నది గురించి కొన్ని వివరాలు తెలియజేస్తారా? నమస్కారం అండి. నా పేరు మల్లికార్జున్. నేను నిజామాబాద్ మోడల్ కెరియర్ సెంటర్లో యంగ్ ప్రొఫెషనల్గా డిసెంబర్ 20, 2023 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను సార్. సార్, ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ అనేది పోర్టల్లో నిరుద్యోగులు కానీ, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు కానీ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఈ నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్ అనేది ncs.gov.inలో మనం నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగార్థులు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కావచ్చు, ఎవరన్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది జాబ్ సీకర్కి మరియు ఎంప్లాయర్స్కి మధ్యవర్తిగా ఉంటుంది. జాబ్ సీకర్ ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే అతను చాలా రకాలుగా చేసుకోవచ్చు. మెయిన్గా అతను ఓన్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం వెబ్ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ లాగిన్ ఉంటుంది. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అనే ట్యాబ్ ఉంటుంది. ఆ న్యూ రిజిస్ట్రేషన్ ఎంట్రీ చేయగానే అతని యొక్క టోటల్ డీటెయిల్స్ అడుగుతుంది. నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, ఎనీ ఐడి ప్రూఫ్లో మనకు ప్రస్తుతానికి 5 అడుగుతుంది. పాన్ కార్డ్ కానీ ఐడి ప్రూఫ్ ఏది ఉన్నా కూడా ఎంట్రీ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ యూజర్ ఐడి అడుగుతుంది. సో మీరు మొబైల్ నెంబర్ పెట్టుకుంటారా, ఈమెయిల్ ఐడి పెట్టుకుంటారా, లేదా యూఐడి, మనం ఇచ్చిన ఆధార్ నెంబర్ ఏది ఉంటుందో అది మీరు యూఐడిగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే అతనికి రిజిస్ట్రేషన్ చేసుకున్న యూఐడి బేస్ మీద యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ తనే ఎంట్రీ చేసుకోవచ్చు. ఆ రకంగా వస్తుంది. పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి వచ్చిన తర్వాత మళ్ళీ లాగిన్ అయిపోయి జాబ్ సీకర్లోకి వెళ్ళి ఎంట్రీ చేసుకున్న తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. సో మొబైల్ నెంబర్ యూజర్ నేమ్గా పెట్టుకుంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చేస్తుంది. లేదు మీ ఈమెయిల్ ఐడి పెట్టుకుంటే ఈమెయిల్ ఐడి ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. ఓటీపీ వచ్చి వెరిఫై అయిన తర్వాత దాంట్లో సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెక్షన్ ఉంటుంది. ప్రీవియస్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి అనే డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్లో అతను ఎస్ఎస్సి బేస్ మీద ఎంట్రీ చేసుకోవచ్చు, లేదా ఆధార్ బేస్ మీద చేసుకోవచ్చు. అది ఎడిటబుల్ కాబట్టి ఏ రకంగా అయినా కూడా అతను ఎంట్రీ చేసుకోవచ్చు. ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి, ఫోటో ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది. ఈ టోటల్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొఫైల్గా కన్వర్ట్ అయిపోయి చివరిలో తనకి ఒక ఐడి కార్డ్, నేషనల్ కెరియర్ సర్వీస్ సంబంధించిన ఐడి కార్డ్ వస్తుంది. అలాగే తనకి రెజ్యూమ్, ప్రిఫైడ్ ప్రొఫైల్ బేస్డ్ రెజ్యూమ్ వస్తుంది. ఆ రెజ్యూమ్ని ఏ రకంగా అయినా 1 పేజ్ బేస్డ్ కాబట్టి ఎక్కడికన్నా యూజ్ చేసుకోవచ్చు. సో నేషనల్ కెరియర్ ద్వారా వచ్చే ఫస్ట్ సర్వీస్ ఏంటంటే రెజ్యూమ్ రైటింగ్ వస్తుంది. నేషనల్ కెరీర్ సర్వీస్ ద్వారా ఉద్యోగం పొందాలనుకునే వాళ్ళకి ఎటువంటి అర్హతలు ఉండాలి? వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏం లేదు సార్. ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్ తీసుకొని ఎంప్లాయర్కి ఏ రకమైన రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం దీంట్లో జాబ్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఎంప్లాయర్ వచ్చేసి తనకి కూలీ వాళ్ళు కావాలనుకున్నారనుకోండి. సో అతని దగ్గరలో ఉన్న
కెరియర్ సెంటర్స్ ఉంటాయి కదా ఇండియా లెవెల్, ఆ కెరియర్ సెంటర్కి వెళ్ళి మాకు ఈ రకంగా కావాలి అన్నప్పుడు ఆ పోస్టింగ్ అతను చేయొచ్చు, ఎంప్లాయర్ చేయొచ్చు. దాని ద్వారా అన్ఎంప్లాయ్ ఎవరైతే ఇల్లిటరేటెడ్ ఉంటారో వాళ్ళు చేసుకోవచ్చు. లేదు నాకు పిహెచ్డి క్యాండిడేట్ కావాలి, డాక్టర్ క్యాండిడేట్ కావాలంటే ఆ రకంగా కూడా అవైలబుల్లో ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ శ్రమ్ కార్డ్ ద్వారా కూడా నేషనల్ కెరియర్ సర్వీస్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఈ శ్రమ్ కార్డ్కి రిజిస్ట్రేషన్ అయిన నంబర్ని మనం యూజర్ నేమ్గా యూజ్ చేసుకోవచ్చు. నేషనల్ కెరీర్ సర్వీస్ ద్వారా నిరుద్యోగులకే కాకుండా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మళ్ళా వేరే జాబ్కి వెళ్ళాలంటే, ఇంకా మెరుగైన ఉద్యోగం సంపాదించాలంటే ఈ పోర్టల్ ఎలా ఉపయోగపడుతుంది? ఆల్రెడీ ఉద్యోగార్థుల కోసం ఎవరైతే ఉంటారో దీంట్లో కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళు కౌన్సిలర్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకొని నిరుద్యోగులకి తగిన సూచనలు చేయొచ్చు. లేదు నేను ఈ ఉద్యోగం మానేస్తూ వేరే ఉద్యోగానికి కెరియర్ పాత్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే నేషనల్ కెరియర్ సర్వీస్లో రీసోర్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రీసెస్లో మనకు వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఆ పీడిఎఫ్లో మనకు 52 సెక్టర్ సంబంధించిన టోటల్ జాబ్ రోల్స్ ఉంటాయి. 52 సెక్టర్స్ అంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగాన్ని కొన్ని సెక్టర్స్గా డివైడ్ చేసినాను. ఆ డివైడ్ చేసిన సెక్టర్లో మన దగ్గర 52 మనకు ఎన్సిఎస్లో ఉంటాయి. ఆ 52 సెక్టర్స్లో ఎగ్జాంపుల్గా తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టర్ తీసుకుంటాం. అగ్రికల్చర్ కానీ, ఐటీఎస్ కానీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కానీ, ఆ రకంగా తీసుకున్నప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ తీసుకుంటే బ్యాంకింగ్లో ఉన్న టోటల్ జాబ్ రోల్స్ ఏంటి? జాబ్ రోల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బ్యాంక్లో క్లర్క్గా జాయిన్ అయిన తర్వాత అతనికి కెరియర్ గ్రోత్ ఏ రకంగా ఉంటుంది, క్లర్క్ అయిన తర్వాత ప్రొబేషనల్ ఆఫీసర్కి ఏ రకంగా వెళ్ళాలి, కెరియర్ గ్రోత్ అనేది ఆ పీడిఎఫ్లో క్లియర్గా ఉంటుంది. ఆ పీడిఎఫ్ని మనం వెళ్ళినట్టయితే మనకు జాబ్ సీకర్కి తన గ్రోత్ ఏ రకంగా తీసుకోవాలి అనేది దాంట్లో క్లియర్గా ఉంటుంది సార్. అలాగే వీడియోస్ కొన్ని ఉంటాయి. ఎన్సిఎస్ ద్వారా యూనిసెఫ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది, యువ ప్రోగ్రామ్ అనేది. దానికి సంబంధించిన వీడియోస్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు వీడియోస్ ఉంటాయి. అవి యూట్యూబ్లో అవైలబుల్లో ఉంటాయి. మనం దాన్ని యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అంటే ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ అనేది కేవలం ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వారికి కెరీర్ కౌన్సిలింగ్ కానీ అలాగే నైపుణ్య శిక్షణ కూడా ఇస్తుందా? నైపుణ్య శిక్షణ కోసం మనకు ఇప్పుడు ప్రస్తుతానికి 4 అవైలబుల్లో ఉన్నాయి. డిజి సాక్ష్యం ఉంది, టీసీఎస్ఐ అని ఉంది, హియర్ మీ అని ఉంది. హియర్ మీ అనేది మనకు వీడియో బేస్డ్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది. ఈ వీడియో బేస్డ్ ప్రొఫైల్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఏఐ రిలేటెడ్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు యువర్ సెల్ఫ్ అనే రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత స్కిల్ బేస్డ్ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఎక్స్పీరియన్స్ బేస్డ్ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. సో మన దగ్గర మొబైల్లో క్లిక్ చేసి యువర్ సెల్ఫ్ మన గురించి మనం చెప్పుకోవడం అదొక వీడియో ప్రొఫైల్ అవుతుంది. అట్లాగే మన స్కిల్ గురించి చెప్పుకోవడం రెండో వీడియో ప్రొఫైల్ అవుతుంది. సో దాంట్లో ఏంటంటే క్లియర్గా ఎగ్జాంపుల్ ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్లో అవుతుంది ప్రస్తుతానికి. అది నెక్స్ట్ తెలుగులో కూడా రావడానికి ట్రై చేస్తుంది. సరే, బయట చాలా ప్రైవేట్ పోర్టల్స్ ఉన్నాయి ఉపాధి కల్పించడానికి. మనకి ఆన్లైన్లోకి వెళ్తే చాలా సైట్స్ మనకి ఇటువంటి సర్వీసులు అందిస్తున్నాయి ఉద్యోగాలకు. ప్రైవేటు పోర్టల్స్తో పోలిస్తే మన పోర్టల్ ఎన్సిఎస్ పోర్టల్ ఏ విధంగా భిన్నమైంది? ప్రైవేట్ సైట్స్కి మనకు భిన్నం ఏంటంటే సార్, ఇది టోటల్లీ గవర్నమెంట్ సైట్. దీంట్లో ట్రస్టబుల్ సైట్ ఉంటుంది. మనకు ప్రైవేట్ సైట్కి సంబంధించిన ఏ వ్యక్తి మీకు బయట కనబడడు. కాకపోతే ఏంటంటే మన సైట్లో నాలాంటి వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నారు కాబట్టి కెరియర్ సెంటర్స్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఎక్కడి ఉన్నా కూడా మీరు వెళ్ళి వాళ్ళని కలవచ్చు. అట్లాగే మీకు ఏదైనా ఫేక్ కాల్స్, గవర్నమెంట్ సైట్ కాబట్టి దీంట్లో కూడా ఫేక్ ఎంప్లాయర్స్ ఉంటారు. మీకు వచ్చిన జాబ్ ఆపర్చునిటీ అనేది రియలా కాదా అని తెలుసుకోవడం కోసం మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1514 అనేది. ట్యూస్డే టు సాటర్డే వర్క్ చేస్తుంది. దాంట్లో మీరు తెలుసుకోవచ్చు నాకు ఇలా జాబ్ ఆఫర్ వచ్చింది, ఇది కరెక్టేనా కాదా, ఏ ఎంప్లాయర్ ఉన్నాడా లేదా అని చెప్పేసి. ఒకవేళ మీరు ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే వాళ్ళు చెప్తారు పలానా క్యాండిడేట్ మా ఎంక్వైరీలో ఈ సెంటర్లో ఉన్నారు మీకు దగ్గరికి, అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ ఎంప్లాయర్స్ కానీ జాబ్ సీకర్ కానీ టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ఎలాంటి అమౌంట్ ఖర్చు చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, జాబ్ పోస్టింగ్ చేయొచ్చు, జాబ్ సెర్చ్ చేయొచ్చు, ఆన్లైన్లో ఆఫ్లైన్లో మనం జాబ్ చేసుకోవచ్చు. మనకు ఫ్రీగా గవర్నమెంట్ సంబంధించిన అన్ని వివరాలు తెలిసాయి. అట్లాగే మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ప్రైవేట్ సైట్లోకి వెళ్ళినప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వెళ్తుంది. బట్ ఇది అనేది డిజిలాకర్కి కనెక్ట్ అవుతుంది. మనం ఏవైతే సర్టిఫికేట్స్ సేవ్ చేసుకుంటామో డిజిలాకర్కి కనెక్ట్ అవుతుంది. సో డిజిలాకర్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి డిజిలాకర్ యాప్ మనం వేసుకున్నట్టయితే మన రెజ్యూమ్ వస్తుంది, మన డాక్యుమెంట్స్ కూడా ఆటోమేటిక్గా క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. మొబైల్లో చూపెట్టినా కూడా సరిపోతుంది.
ఎన్సిఎస్ గురించి నిరుద్యోగులకి, ఉద్యోగార్థులకి ఇటువంటి పోర్టల్ ఒకటి ఉంది, దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అనే విధంగా అవగాహన ఎలా కల్పిస్తున్నారు మీరు? దానికోసమే ఆల్ ఓవర్ ఇండియాలో యంగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో వాళ్ళంతా కాలేజెస్కి వెళ్తాం. ఇప్పుడు నిజామాబాద్లో ఉన్న అన్ని డిగ్రీ కాలేజ్లో కూడా నేను వెళ్ళాను, వాళ్ళకి చెప్పాను 2023-24 నుంచి వెళ్తున్నాం చెప్తున్నాం. అలాగే ఎంప్లాయర్స్ కూడా మనం రిజిస్ట్రేషన్ చేసాం. ఆ ఎంప్లాయర్స్ని, లోకల్ ఎంప్లాయర్స్ని కూడా మనం రిజిస్ట్రేషన్ చేసాం. అట్లాగే నేషనల్ వైడ్గా ఎంప్లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేశారు. మన సైట్ ఉంది. అట్లాగే యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ప్రతి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ప్రోగ్రాంలో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నుంచి ఉన్న ప్రతి దాంట్లో, ట్విట్టర్ అండ్ అన్నిట్లలో మనం వస్తుంది. మన దగ్గరికి ఆఫ్లైన్లో జాబ్ ఫేర్ కండక్ట్ చేసినప్పుడు కూడా స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే బెనిఫిట్, స్టూడెంట్స్ ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా తను జాబ్ ఫేర్లో పార్టిసిపేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎన్సిఎస్ పోర్టల్ ద్వారా ఒకసారి ఉపాధి పొందిన వ్యక్తి జాబ్ మేళలో కానీ ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేయొచ్చా, ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుందా? మనకి ఇప్పుడు ఎన్సిఎస్ పోర్టల్లో తీసుకున్నట్లయితే ఎవ్రీ 2 డేస్కి ఒక జాబ్ ఫేర్ అనేది, దాంట్లో ఈవెంట్స్ అండ్ జాబ్ ఫేర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు. సో మనం కెరియర్ గ్రోత్ ఉంటుంది, కెరియర్ ఎక్స్చేంజ్ ఉంటుంది, కెరియర్ పాత్ చేంజ్ ఉంటుంది. సో కెరియర్ పాత్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి ఎన్నిసార్లన్నా జాబ్స్ ఫేర్కి అటెండ్ కావచ్చు. కాకపోతే ఏంటంటే కార్పొరేట్ నామ్స్ కానీ ఎంప్లాయర్స్ నామ్స్ ప్రకారం మాత్రం ఒక క్యాండిడేట్ మినిమం 3 months ఆ కంపెనీలో వర్క్ చేస్తే తప్ప అతనికి రావాల్సిన బెనిఫిట్స్ కానీ అవి ఉంటాయి. కాబట్టి అతను కంపెనీ నుంచి బయటకు రావడం కష్టం అవుతుందని పార్టిసిపేట్ చేయడం మాత్రం ఎక్కడన్నా చేసుకోవచ్చు. దానికి సంబంధించి మీరు ఎన్నిసార్లన్నా పార్టిసిపేట్ చేయొచ్చు. మీ రెజ్యూమ్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకోవడానికి మన రెజ్యూమ్ని కానీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవడానికి మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు. ఎన్నిసార్లైనా ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా కానీ పార్టిసిపేట్ చేయవచ్చు. సార్, అలాగే ఇప్పుడు ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఒక ఆర్గనైజేషన్ ఆఫర్ చేస్తుంది అనుకుందాం. అతను రిక్రూట్ అయిన తర్వాత అతని ఎంప్లాయర్తో ఆ ఉద్యోగికి ఏమైనా సమస్యలు వస్తే మన పోర్టల్, మన సర్వీసెస్ పరంగా ఏమైనా హెల్ప్ చేస్తామా, లేకపోతే అక్కడితో మన సర్వీసెస్ ఎండ్ అవుతాయా ఉద్యోగం వచ్చిన తర్వాత? ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి మేమున్నది మాత్రం జాబ్ని ప్రొవైడ్ చేయడానికి మాత్రమే ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి అతను లేబర్ ఆఫీస్లో కంప్లైంట్ రేజ్ చేసినట్టయితే అతనికి ఆ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఏదైనా ఉంటే వాళ్ళు చేస్తారు. అలాగే ఆ ఎంప్లాయర్ ఒకవేళ ఫ్రాడ్ చేసినట్టు అని చెప్పేసి మా ద్వారా కానీ అతను కానీ ఈ 1514కి కంప్లైంట్ చేసినట్టయితే అతన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. సో కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అతనికి ఉన్న జిఎస్టీ బేస్డ్ మీదనే బ్లాక్ అవుతుంది. కాబట్టి కంపెనీస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కంపెనీ వల్ల అలా చేయడానికి ఉండదు. బట్ మేము మాత్రం జాబ్ ప్రొవైడ్ చేసి సెలెక్షన్ లిస్ట్ వరకే మా పాత్ర ఉంటుంది. దాని తర్వాత దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం చూడడానికి మేమైతే ఉంటాం. ప్రాబ్లమ్ని కంప్లైంట్ తీసుకొని పై వారికి మాత్రం మేము పంపించగలుగుతాం. ఈ ఎన్జిఎస్తో పాటుగా మీరు అంటే ఒక పర్టికులర్ పీరియడ్ వరకు ఏమైనా జాబ్ మేళాలు నిర్వహిస్తారా? వాటి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు ఇవి ఎన్సిఎస్ కిందే తీసుకుంటారా వీటిని? ఒక క్యాండిడేట్కి జాబ్ రావాలనుకున్నప్పుడు మనము ఆఫ్లైన్లో కెరియర్ సెంటర్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కెరియర్ సెంటర్లో మాకున్న దాని ప్రకారం ప్రతి నెల 2 లేదా 4 వరకు జాబ్ ఫేర్స్ కండక్ట్ చేయొచ్చు. దీంట్లో ఎంతమంది ఎంప్లాయర్స్ అన్నా పార్టిసిపేట్ చేయవచ్చు. సార్, 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే ప్రతి నెల 2 అనుకుంటే 26 నుంచి 30 జాబ్ ఫేర్లు కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మనకు ఎలక్షన్స్ ఉండడం వల్ల ఫిబ్రవరిలో మరియు ఏప్రిల్ 2014, మే 2014లో మనం జాబ్ ఫేర్ కండక్ట్ చేయలేదు. సో టోటల్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు 506 సెలెక్షన్ లిస్ట్ అయ్యారు నెక్స్ట్ రౌండ్కి. దాంట్లో నుంచి 216 మందికి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. సార్, చివరిగా ఈ ఎన్సిఎస్ పోర్టల్ గురించి నిరుద్యోగులకి, ఉద్యోగార్థులకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎన్సిఎస్ పోర్టల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా నడిపిస్తున్న పోర్టల్. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ప్రతి ఒక్క ఎంప్లాయర్స్, జాబ్ సీకర్ కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ అందరికీ ఉపయోగకరంగానే ఉంటుంది. అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి సంబంధించిన అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సైట్ అనేది లింకప్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తోటి, లేబర్ అండ్ మినిస్ట్రీ తోటి, దాంట్లో ఉన్న సర్కిల్ తోటి అన్నిటి కూడా లింకప్ అయి ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ ఇప్పుడు జరిగే దాంట్లో ఎంప్లాయర్స్ టు స్టూడెంట్స్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరుగుతుంది వికసిత్ భారత్లో భాగంగా. నెక్స్ట్ ఇంకా మనకు రాలేదు. ఒకవేళ అది వచ్చినట్లయితే యూనివర్సిటీలో కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అది మాకున్న ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్గా ఏదన్నా ఉంటే చెప్తాం. దీని ద్వారా అయితే ఎప్పటికైనా ఉపయోగకరంగానే ఉంటుంది. తమ విలువైన సమయాన్ని వెచ్చించి మనకు ఈరోజు నేషనల్ కెరీర్ సర్వీస్ గురించి చాలా విషయాలు తెలియజేసినటువంటి
మల్లికార్జున్ గారికి, అలాగే నిజామాబాద్ జిల్లా ఉపాధి అధికారి బండారి మధుసూదన్ రావు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు నేషనల్ కెరీర్ సర్వీస్ గురించి నిజామాబాద్ జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీ మధుసూదన్ రావు ఇంకా మల్లికార్జునులతో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలువోజు కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి వెలువడింది.